నువ్వేమో మూఢనమ్మకాల్ని నమ్మను అని అంటావు. జీవితాల్ని నాశనం చేసే మనుషుల్ని నమ్మడం కంటే మూఢనమ్మకాలు నమ్మడమే బెటరా రాజీవ్? అమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా, నా శత్రువైనా ఈ క్షణం జ్యోతి మీద నాకు జాలి కలుగుతోందిరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? జ్యోతికి ఏమైంది? చెప్పమ్మా, జ్యోతికి ఏమైంది? మాట్లాడు. జ్యోతికి ఏమైనా ప్రాబ్లం? రాజీవ్కి జ్యోతి అంటే ఇంత ప్రేమ. ఒకవేళ రేపది పందెంలో ఓడిపోయినా నన్ను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకైతే లేదు. అత్తయ్యేమో వద్దు అంటే శుభలేఖలు కూడా కొట్టించారు. కానీ రెండోసారి కూడా నా పెళ్ళి ఆగిపోతే నా పరువు ఏమైపోతుంది? చెప్పవేంటమ్మా? వదిలే రాజీవ్. వదిలేయటమేంటమ్మా? నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు. జ్యోతికి ఏమైందో చెప్పు. జ్యోతికేం కాలేదురా, పాపం. రంగా రవణమ్మలు యాక్సిడెంట్లో చనిపోయారు నాన్న. గుద్దేసిన వెహికల్ అడ్రస్ లేకుండా పోయింది. దానికి నంబర్ ప్లేట్ కూడా లేదంటరా. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిన దగ్గర మాత్రం శారద తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇన్నాళ్ళు కనపడకుండా పోయిన శారద అక్కడెలా ప్రత్యక్షమైంది?